దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో అందరికీ మరొకసారి నా హృదయపూర్వక వందనాలు. కొలస్సీ రాసిన పత్రిక 1వ అధ్యాయం 10వ వచనం. స్పెసిఫిక్గా దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందుచు అన్ని విషయములలో ప్రభువును సంతోషపెట్టునట్లు. చూడండి, స్పెసిఫిక్గా ఈ 10వ వచనంలో ఒక మాటని మనం ధ్యానిస్తూ ఉన్నాం. దేవుని విషయమైన జ్ఞానమందు. ఈ రోజున దేవుని నామం అందరికీ తెలుసు. దేవుడు ఎలా ఉంటాడు, దేవుడు మరి ఎటువంటి కార్యాలు జరిగిస్తాడు, ఇవన్నీ అందరికీ తెలుసు. మనం ఏదో ఒక కోణంలో ఏదో ఒక మార్గంగా ఆయన గురించి వినే ఉంటాం. అయితే దేవుని వాక్యం ఇక్కడ అంటుందంటే దేవుని విషయమైన జ్ఞానమందు. సపోజ్ అండి, ఈ వాయిస్ మెసేజెస్ మీరు వింటున్నారు. సో కొంత నేను తెలుసుంటాను, నా పేరేంటో తెలుసు, నేను ఎక్కడ ఉంటానో తెలుసు, ఓకే బాగానే ఉంది. కానీ నేను ఎటువంటి వాడను, నేను ఎలా, నా అంతరంగం ఏంటి, నా క్యారెక్టర్ ఏంటి అనేది అందరికీ తెలియదు కదా. అట్లాగే సో దేవుడు తెలియటం వేరు, దేవుని విషయమైన జ్ఞానం కలిగి ఉండటం వేరు. చూడండి, అబ్రహాముకి దేవుడు చాలా రోజుల నుంచి తెలుసు. ఎంత తెలుసు అంటే దేవుడు చెప్పాడని ఊరే వదిలిపెట్టి వచ్చాడు. ఓకే, దేవుడు చెప్పాడని ఊరే వదిలిపెట్టి వచ్చాడు అబ్రహాం. అలాంటిది ఒక రోజున ఇంకా దేవునికి గురించి అబ్రహాంకి తెలియలా. ఒక రోజున 17వ అధ్యాయం 1వ వచనంలో దేవుడే తను పరిచయం చేసుకున్నాడు. అబ్రహాం, నేను ఎల్ షడాయిని, అంటే సర్వశక్తి కలిగిన దేవుడు. అంటే అప్పటి వరకు కూడా అబ్రహాం జీవితంలో ఈ కోణం, దేవుని గురించి ఈ కోణం తెలియదు అబ్రహాంకి. దేవుడే పరిచయం చేసుకున్నాడు. నేను ఎవరినో తెలుసా, నేను ఎల్ షడాయిని. నువ్వు అనుకుంటున్నావు నీ శరీరం సహకరించట్లేదు, నువ్వు అనుకుంటున్నావు శారా శరీరం సహకరించట్లేదు, నువ్వు ఇట్లా అనుకుంటున్నావేమో. నేను ఎవరినో తెలుసా, ఎల్ షడాయిని. ఇక అయిపోయిందని అనుకుంటున్నావేమో. నీ దేవుడు ఎవరో తెలుసా, ఎల్ షడాయ్, సర్వశక్తి మంతుడు. ప్రైజ్ గాడ్. ఒక రోజున దేవుడు చెప్పమన్నాడని చెప్పేసి ఫరో ఎదుటికి నిలబడి, మా దేవుడు మమ్మల్ని పోనిమ్మన్నాడు, నిన్ను పోనిస్తావా లేదంటే అసలు యెహోవా ఎవడు అనగానే మోషే గారికి భయం వేసింది. నిర్గమకాండం 6వ అధ్యాయం 1-3 వచనాల్లో. అప్పుడు దేవుడు మోషేతో మాట్లాడతాడు. ఇన్నాళ్ళు అబ్రహాం దేవుడిగా, ఇస్సాకు దేవుడిగా, యాకోబు దేవుడిగానే కనపడ్డాడు కదా మీకు. ఈరోజు నుంచి యెహోవా అనే నామంతో నేను మీకు పరిచయం అవబోతున్నాను. యెహోవా అంటే ఎవరో మీకు తెలిసిద్ది ఈరోజు నుంచి అని చెప్పేసి 10 అద్భుతకరమైన భయంకరమైన తెగుళ్ళ చేత, మరి ఆ సూచక క్రియల చేత యెహోవా అంటే ఎవరో మోషేకి మాత్రమే కాదు ఫరోకి కూడా తెలియజేసేటట్టుగా చేశాడు దేవుడు. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. మనకి దేవుని గురించి తెలియని కోణాలు ఎన్నో ఉన్నాయి. మన పరిస్థితులు మనం చూసి మనం ఏమనుకుంటామంటే ఇంక అయిపోయింది నా పరిస్థితి, ఇంక దేవుడు చేయి దాటిపోయింది, ఇంక దేవుడు ఏం చేస్తాడు, ఇంక దేవుడి వల్ల ఏమవుతుంది. దేవుని విషయమైన జ్ఞానంలో మనం వర్ధిల్లితే విశ్వాసంలో సన్నగిలిపోం, ఎదురు చూడటంలో వెనకడుగు వేయం, దేవుని కొరకు కనిపెడతాం, తప్పక దేవుడు ఫలం ఇస్తాడు. హల్లెలూయా. అందుకని మనకేం కావాలి, దేవుని విషయమైన జ్ఞానం కావాలి, అందులో మనం వర్ధిల్లాలి. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. దేవుడి మాటలు మన వెనుకలో దీవించునుగాక. దేవుని విషయమైన జ్ఞానంలో మనం ప్రతిదినము వర్ధిల్దుము గాక. అటువంటి జ్ఞానం కొరకై ఈ వాక్యం ఉపయోగపడుతుందని నేను ఎంతో ఆశిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ అండి. గాడ్ బ్లెస్ యూ.